ఇరాన్ లో రోయన్ అనే చిన్న పట్టణం ఉంది. ఇది మజాందరన్ అనే ప్రావిన్స్ లో ఉంది. రోయన్ పట్టణంలో ఉదయం 10 గంటలకు అందరూ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వైపు పరిగెడుతున్నారు. ఎందుకంటే 24 ఏళ్ల బలాల్ అనే యువకుడిని బహిరంగంగా ఉరి తీసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనమంతా గుమిగూడారు. కొంతమంది ఇంకా పరిగెత్తుకొస్తున్నారు. పోలీస్ అధికారులు బహిరంగ ఉరికి ఏర్పాట్లు చేశారు. ముందు వరుసలో కూర్చొంది బాధిత కుటుంబం. అంటే బలాల్ కు ఉరివేసే క్రమంలో వాళ్లే అతని కాళ్లున్న కుర్చీని తన్నాలి. అందుకే తమ కొడుకును చంపిన బలాల్ ఉరిని ప్రత్యక్షంగా చూసేందుకు అతని కాళ్ల కింద ఉన్న కుర్చీని తన్ని తమ కొడుకు ఆత్మకు శాంతి చేకూర్చాలని వేచి చూస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో బలాల్ ప్రాణం పోతుంది. జైలు అధికారులు నల్లటి డ్రెస్ వేసి తీసుకొచ్చారు. బలాల్ ను కుర్చీపై నిలబెట్టారు. వెనుకకు చేతులు బిగించి ఉన్నాయి. చిన్న పెద్ద అందరూ బహిరంగంగా ఊరిని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. బలాల్ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. తన కొడుకు ప్రాణం మరికొన్ని క్షణాల్లో పోతుందని ఆమె చూడలేక తలదించుకుని బోరణ వెలిపిస్తోంది. మెడలో ఉరి వేలాడుతున్న బలాల్ శరీరం వణికిపోతుంది. అయితే అసలు ఎందుకు అతనికి ఉరిశిక్ష పడిందో షార్ట్ స్టోరీలో చూద్దాం. సరిగ్గా 6 ఏళ్ల క్రితం హుస్సేన్ జాదే అనే యువకుడితో వీధిలో చిన్న గొడవ పెట్టుకున్నాడు బలాల్. అప్పుడు బలాల్ వయసు కేవలం 18 ఏళ్లు. చదువుకుంటున్న బలాల్ ఆదివారం రోజున వీధిలో ఫ్రెండ్స్ తో గడుపుతున్నాడు. ఆ సమయంలోనే ఒంటరిగా నడుచుకుంటూ వచ్చిన హుస్సేన్ తో ఏదో విషయంపై గొడవ జరిగి మాటా పెరిగింది. కోపం పట్టలేని బలాల్ తన జేబులోని కత్తి తీసి హుస్సేన్ తో పదే పొట్టలో పొడిచాడు. హుస్సేన్ కేకలు వేయగా కొంతమంది యువకులు పరిగెత్తుకుని రావడంతో ఈ బలాల్ పారిపోయాడు. ఇక ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే హుస్సేన్ చనిపోయాడు. హంతకుడు బలాల్ ని 2 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. 6 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు బలాల్ కు బహిరంగ ఉరిశిక్షణ విధించింది. ఆ కోర్టు తీర్పును అమలు చేస్తున్నారు అధికారులు. ఇటు హుస్సేన్ తల్లి తన కొడుకును చంపిన వాడు చస్తుంటే కళ్ళారా చూడాలనుకుంది. హుస్సేన్ తండ్రి కూడా ఉరికి దగ్గరగా కూర్చున్నాడు. ఇక బలాల్ తల్లి బాధితుడి తల్లి దగ్గరకు వెళ్లి నన్ను క్షమించండి, నా బిడ్డ హంతకుడు కాదు, ఏదో పొరపాటులో జరిగి ఉంటుందని బోరణ విలపించింది. కానీ పోలీసులు ఆమెను బాధితుల కుటుంబం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. దీంతో బలాల్ తల్లి దూరంగా ఉండిపోయింది. సరిగ్గా 11 గంటలకు బలాల్ కు ఉరితాడు మెడకు వేశారు. కళ్లకు నల్లటి క్లాత్ చుట్టారు. బలాల్ ఇక చనిపోతాననుకుని దైవ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఉరిని అమలు చేసే అధికారి హుస్సేన్ తల్లి తండ్రిని పిలిచారు. మీ కొడుకును చంపిన బలాల్ ను చంపే అవకాశం మీకు న్యాయస్థానం ఆ దేవుడు కల్పించారు. బలాల్ నిలబడి ఉన్న కుర్చీని తనమని చెప్పారు. ఇదంతా కూడా వేలాది మంది ఆతృతగా చూస్తున్నారు. బలాల్ చనిపోవడానికి చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. కన్నేళ్లతో హుస్సేన్ తల్లి 2 అడుగులు ముందుకు వేసింది. ఆమెను పట్టుకుని భర్త నడుస్తున్నాడు. హుస్సేన్ తల్లిదండ్రులకు కూడా ఇది భారమైన విషయం. ఎందుకంటే ఒకరి ప్రాణం తీయటం సులువు కాదు. తమ బిడ్డను చంపిన వ్యక్తిని తమ కాళ్లతో తాము అతని కుర్చీని తన్ని మెడకు ఉరిబిగిసేలా చేయడం అంటే ఊహించలేనిది. తమ కళ్ల ముందే గిలగలా కొట్టుకుని చనిపోతాడు. ఆ తర్వాత వారి సంతకం తీసుకుని అధికారులు మృతదేహాన్ని బలాల్ తల్లికి అప్పగిస్తారు. ఇక బలాల్ కు తండ్రి కూడా లేడు. సరిగ్గా ఉరితేసేందుకు కుర్చీని తన్నమని చెప్పి చెయ్యి ఊపాడు అధికారి. ఇక అప్పుడే హుస్సేన్ తల్లి బలాల్ కుర్చీని తన్నబోతున్న భర్తను ఆపింది. బలాల్ ను చెంప మీద పదే కొట్టింది. ఆ తర్వాత అతని మెడలోని ఉరిని తీసేసింది. అందుకు ఆమె భర్త కూడా సహకరించాడు. నా బిడ్డను చంపిన బలాల్ ను క్షమిస్తున్నాను, వీడు తప్పు చేసిన దేవుడు శిక్షిస్తాడు, నా చేతులతో నేను చంపను, వదిలేయమని కోరింది. హుస్సేన్ తండ్రి బలాల్ మెడకు ఉన్న ఉరితాడును తీసేశాడు. అంతే, చివరి క్షణంలో ఉరి ఆగిపోయింది. ప్రాణం పోతుంది అనుకున్న బలాల్ ఊపిరి పీల్చుకున్నాడు. అధికారులు కూడా అతని ఉరిని తీసేశారు. కాళ్లకు కట్టిన తాళ్లను విడదీసి కిందకు దించారు. ఇరాన్ చట్టాల ప్రకారం బహిరంగ ఉరిని ఆపే హక్కు కేవలం బాధిత కుటుంబానికి మాత్రమే ఉంది. తమను బాధించిన హంతకుడిని కాపాడాలి అంటే వాళ్ళు క్షమిస్తున్నామని చెప్పి ఉరిని తీసేయాలి. అలా చేస్తే ఉరి శిక్షను రద్దు చేస్తారు. ఇప్పుడు బలాల్ ను కూడా బాధితుడి తల్లి క్షమించింది. ఆ ఉరి రద్దయింది. ఈ ఘటనతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమ బిడ్డ ప్రాణాన్ని కాపాడినందుకు హుస్సేన్ తల్లిని పట్టుకుని బలాల్ తల్లి బోరన ఏడ్చింది. ఈ ఘటన చూసి అంతా కన్నీటి పర్యంతమయ్యారు. నా బిడ్డ తెలుసో తెలియకో చేశాడు, నీది గొప్ప మనసంటూ బలాల్ తల్లి ఆమెను పట్టుకుని రోధించింది. ఇటు బలాల్ కూడా కన్నీటితో తనను క్షమించాలని ఆ వృద్ధ తల్లిదండ్రులను వేడుకున్నాడు. అయితే హుస్సేన్ తల్లి మీడియాతో మాట్లాడారు. తన బిడ్డ లాంటి వాడు బలాల్, కానీ తప్పు చేశాడు. నా మొదటి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. 2వ కొడుకును బలాల్ చంపాడు. నా బిడ్డ ఎవరిని మోసం చేయలేదు, చిన్న మాట కూడా అనలేని తత్వం వాడిద్ది. జీవితంలో ఎదగాలనుకున్నాడు. రేపు పరీక్ష కొత్త సంవత్సర దినోత్సవం పండగ రోజున బలాల్ తల్లి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో ఉండాలనుకోలేదు. అందుకే తాను క్షమించాను. పాపం చేసిన వాడిని దేవుడు శిక్షిస్తాడని నేను నమ్ముతున్నాను. 2 బిడ్డలను పోగొట్టుకున్న నేను మరో తల్లి బిడ్డ మరణాన్ని నేను శాసించలేను. అందుకే క్షమించానని చెప్పి ఆమె కన్నీళ్లతో వెళ్లిపోయారు. పలుమార్లు ఉరిశిక్ష వేరువేరు కారణాలతో వాయిదా పడింది.
చివరకు ఉరి తీయాలని అధికారులు ఏర్పాట్లు చేయగా బాధితుడి తల్లి క్షమాభిక్ష ప్రసాదించడంతో ఇరాన్ లో సంచలనమైంది. చివరి క్షణంలో ఉరి ఆగిపోయింది. అయితే ఉరి రద్దయినంత మాత్రాన బలాల్ జైలు నుంచి బయటకు రాడు. అతను చేసిన నేరాలకు అనుగుణంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అది ఎంత అనేది మళ్లీ కోర్టు నిర్ణయిస్తుంది. కొన్నిసార్లు చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాల్సి కూడా రావచ్చు. ఇలా కొన్ని కఠినతరమైన శిక్షలు ఆయా దేశాల్లో అమలుపరుస్తూ ఉన్నారు. మరి ఆ తల్లి మనసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.